బ్రో హాయ్ బ్రో. నమస్తే భయ్య. సో శ్రీరెడ్డి గురించి తెలుసు కదా, ఆమె ఎట్లా మాట్లాడుతుంది ఏంటి అని. అవునవును. సో రీసెంట్ గా తనని అరెస్ట్ చేసినట్టు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. సో మరి అంత అంటే దాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు మరి? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సినిమాలు చేసుకున్నారు, సినిమాలు చేసుకోవాలి, వర్క్లు చేసుకున్నారు, వర్క్లు చేసుకోవాలి. రాజకీయాలు ఎందుకమ్మా నీకు శ్రీరెడ్డి? అవసరం లేదు. ఎందుకంటే నేను శ్రీరెడ్డి అభిమాని కాబట్టి చెప్తాను, అవసరం లేదు. ఆ రాజకీయాలు దాంట్లోకి పెట్టుకొని మళ్ళీ మనల్ని ఎవరు వచ్చి కాపాడతారు ఇంకోటి అంటే కుదరదు వ్యవహారం. ఏంటి మంచిగా సినిమాలు వస్తాయి, ఓకే సినిమాలు ఆపించిన తెలుగులో రావట్లేదు, తమిళ్లో మన లారెన్స్ గారు ఇస్తానన్నారు, ఆయన మంచి అభిమాని. నేను లారెన్స్ గారు ఇస్తానప్పుడు తమిళ్లోకి వెళ్ళిపోయి మంచి సినిమాలు చేసుకుని లైఫ్ లీడ్ చేసుకుని ఉంటే హ్యాపీగా ఉంటుంది. మనం మంచి వ్యూస్ ఉంటాయి. ఏంటి చేపలకు రాకు అవి చేస్తా ఉంటుంది, కర్రీస్ అవి చెప్పి వచ్చింది. మళ్ళీ ఎందుకు ఊరికే గెలుక్కోవడాలు అవసరం? రాజకీయాలు మనకి ఆ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అవసరం లేదు. రాజకీయాల గురించి మనకు అవసరం లేదు శ్రీరెడ్డి. దయచేసి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత చేపల కర్రీస్ మన తెలుగు ఆడియన్స్ అలరించు దయచేసి. రాజకీయాలు మనకు వద్దు, అర్థమైనా? నేను కాబట్టి సపోర్ట్ ఇస్తాను. వైసీపీ పార్టీకి మొత్తం సపోర్ట్ గా మాట్లాడారు. అవును. మరి ఇన్ని రోజుల పాటు మాట్లాడినప్పుడు ఇప్పుడు అరెస్ట్ చేశారని తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి ఏమైనా సపోర్ట్ చేస్తాడు అనుకోవచ్చు ఆమెకి? అది మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళ లోపల అంటే వాళ్ళ కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంటే, కమ్యూనికేషన్ అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దండి. అదే వాళ్ళకి అంటే సపోర్ట్గా ఉందా లేదంటే ఈ మంత్లకు అంటే ఏంటంటే లోపల నుంచి వచ్చేది కొన్ని ఉంటాయి, వేరే వాళ్ళు చెప్తే వచ్చేది కొన్ని ఉంటాయి అనమాట. అర్థమైందా? ఈ మంత్లకి ఏమే పార్టీ మీద అభిమానంతో చెప్పింది అయితే అక్కడి నుంచి సపోర్ట్ రావచ్చు, రాకపోవచ్చు. లేదు వాళ్ళు చెప్పింది అయితే కంపల్సరీ సపోర్ట్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు చెప్పారు కాబట్టి కంపల్సరీ సపోర్ట్ వచ్చింది. లేదంటే వాళ్ళు కొద్దిగా అరే మన పార్టీ కోసం ఇంతలా కష్టపడింది, ఇప్పుడు మన పార్టీ లేదు ఏంటి సంగతి అని చెప్పి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు నాకు తెలిసి. అరే మన కోసం ఇలా సపోర్ట్ చేసింది కదా, మనం కూడా ఏమైంది ఏంటి సంగతి విచారిద్దాము, బయటికి తెప్పిద్దాము. అది కాక లేడీ కదా, లేడీస్ని అట్లా జైలు పెట్టడాలు ఇవేం కుదరదు నాకు తెలిసి. ఏదో తీసుకెళ్లారు ఫార్మాలిటీగా వదిలేస్తాను. శ్రీరెడ్డి మంచిది కాబట్టి. ఇప్పుడు ఇదే వేలో వెళ్తే మరి నెక్స్ట్ టార్గెట్ రోజా అనుకోవచ్చా? వద్దు అట్లా రోజాకి ఏదో చేసుకుంటుంది, అయిపోయింది పరిపాలన అయిపోయింది. ఓకే పరిపాలన అయిపోయింది, ఆమె ఏదో చేసుకుంటుంది, జబర్దస్త్లు అయిపోయి ఇంకా ఓకే ఏదో లైఫ్ ఆమె లీడ్ చేసుకుంటుంది. అట్లా జైలు వేయడాలు ఏం లేవులే. అన్న నమస్తే అన్న. సో వైసీపీ హయాంలో ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంత బూతులు మాట్లాడారో అందరికీ తెలుసు. సో రీసెంట్ గా శ్రీరెడ్డిని కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు మనం? గత 5 సంవత్సరాల గవర్నమెంట్లో ఇష్టానుసారంగా ఎవరైతే సోషల్ మీడియాలో మాట్లాడి వాళ్ళు ఇచ్చే పేటీఎం డబ్బులకు కకృతపడి ఇష్టానుసారంగా మాట్లాడారో ప్రతి ఒక్కరికి ఈరోజు శిక్ష పడిద్దండి. తప్పు ఎవరు చేసినా తప్పే. ఈరోజు సొంత పార్టీ కార్యకర్త తప్పు చేశాడనే నిన్న కిరణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇంతవరకు ఆయన బయటికి రాలేదు. అలాంటిది గత 5 సంవత్సరాల్లో అసెంబ్లీ సాక్షిగా ఎవరైతే బూతులు తిట్టారో, సోషల్ మీడియా సాక్షిగా ఎవరైతే ఇష్టానుసారంగా మాట్లాడారో ప్రతి ఒక్కరికి శిక్ష పడిద్ది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 10 నెలలే, ఇంకా చాలా టైం ఉంది. స్టెప్ బై స్టెప్ ఎవరైతే ఏ ఇష్టానుసారంగా పోస్టులు పెట్టారో, బూతులు మాట్లాడారో అన్ని బయటకు తీస్తారు. 1 by 1 అందరూ జైల్లో చెప్పకూడకుంటారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు శ్రీరెడ్డికి ఎలాంటి పదవి కానీ ఎలాంటి గుర్తింపు లేకున్నా కూడా వైసీపీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడింది కదా, మరి జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఆమెకు సపోర్ట్ చేస్తుండొచ్చా? ఇప్పుడు ఏమి చేయడు. ఆయన కాపాడుకోవడమే ఇప్పుడు లేదు. ఎందుకంటే అపోజిషనే లేదు. అపోజిషనిస్టే కానీ ఈరోజు అసెంబ్లీకి రానని ఉందా అక్కడ. ఈరోజు 1 by 1 వైసీపీ వాళ్ళంతా ఈరోజు చూస్తున్నారు. టీడీపీ కండవలు వేసుకున్నారు, జనసేన కండవలు వేసుకున్నారు, బీజేపీ కండవలు. ఇంకా వైసీపీ పార్టీలో నాయకులు ఎవరున్నారు? ఆ రోజారెడ్డి, అంబటి రాంబాబు తప్పితే నాకు ఎవరు కనపట్ల. వీళ్ళు ఈ మధ్య బూతులు పెడుతున్నారు. మళ్ళీ వాళ్ళిద్దరిని కూడా లోపలేస్తే మంచిదని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు రీసెంట్ గా పోసాని కృష్ణంరావు కూడా ఈ విధంగా మాట్లాడినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తేనే మాట్లాడినని చెప్పాడు. ఈమె కూడా ఎవరైనా స్క్రిప్ట్ ఇచ్చారు అనుకోవచ్చా, లేకపోతే ఆమె చెప్పింది కదా శ్రీరెడ్డి నాకు నెల జీతం ఇస్తాడు జగన్ రెడ్డి, అందుకని నేను మాట్లాడాను. ఈ మధ్య నాకు 6 నెలల నుంచి జీతం రాలేదు, నా పరిస్థితి బాగలేదు, ఎవరైనా ఫోన్ పే కొట్టున్నాను ఆమె చెప్పింది ఒకసారి. అలాగే డబ్బుల కోసమే మాట్లాడింది. సరే డబ్బుల కోసం మాట్లాడినా ఎలా మాట్లాడినా మాట్లాడిన తప్పు. ఆ రకంగా రోజారెడ్డి తర్వాత ఆ రకంగా బూతులు తిట్టిన శ్రీరెడ్డి. వీళ్ళకి బూతుల్లో ఆస్కార్ కూడా ఇవ్వచ్చు. అందుకని ఇష్టానుసారంగా ఈ బూతులు తిట్టిన వీళ్ళు వదిలేస్తే మాత్రం గవర్నమెంట్ మీద నమ్మకం పోయింది. ఈ రకంగా ఎవరైతే బూతులు తిడుతున్నారో, అసెంబ్లీలో బూతులు తిట్టిన వాళ్ళని కూడా వదలకూడదు. ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా అసెంబ్లీ అనేది ఒక దేవాలయం. అలాంటి దేవాలయంలో ఇష్టానుసారంగా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, భువనేశ్వర్ గారిని ఇష్టానుసారంగా మాట్లాడారు. ఆ రోజు వాళ్ళను కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే ప్రభుత్వం మీద నమ్మకం ఉండిద్ది అని నేను కోరుకుంటున్నాను. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఇప్పుడు రీసెంట్ గా సోషల్ మీడియాలో చూసుకుంటే శ్రీరెడ్డి అరెస్ట్ అయిందని కొన్ని వార్తలు వస్తున్నాయి. సో అది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? నిజమైతే బాగుంటుంది అనుకుంటున్నారా? అన్న శ్రీరెడ్డిది ఏముందన్న, 4 వీడియోలు చేసుకుంటుంది యూట్యూబ్ వీడియోలో. ఏదో యూట్యూబ్ బాగా ఫేమస్ అయింది, అంతకుముందు ఏదో చేసి. కానీ శ్రీరెడ్డి ఈరోజు చెప్తున్నా, నువ్వు జగన్ ప్రభుత్వం ఉందని
నువ్వు మా పవన్ కళ్యాణ్ అన్నని చంద్రబాబు నాన్నని తిట్టావు కదా, ఇప్పుడు చూపిస్తా, ఇప్పుడు తిట్టు, నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ఇప్పుడు తిట్టు, ఇప్పుడు చుక్కలు చూపిస్తాం నీకు. అది బూతులు వద్దు, ఎందుకంటే ఆమె లేడీసే, నిజంగా కంపల్సరీ నీకు చుక్కలు చూపిస్తాం సార్. అంటే ఆ మధ్య బయటకు వచ్చి ఇంకా సారీ నన్ను క్షమించండి అని కూడా వాళ్ళని వేడుకుంది కదా లోకేష్ని కానీ చంద్రబాబు నాయుడిని. ఆ బొక్కేం కాదు, అదే అది ముందే ఉండాలి, నీకు తెలివి ఉండాలి, ముందే మాట్లాడే ఉండాలి. నాకు బూతులు వస్తున్నాయి, ఎందుకంటే నువ్వు మా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని చాలా తిట్టావు, నేను చూపిస్తాం, బొక్కలే దోస్తాం. అరే నువ్వు మనిషి, అసలు ఆ బూతులేంటే నువ్వు లేడీస్ ఆడది, ఏదో యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటున్నావు, మంచిగా ఉంది, మేము చూస్తున్నాం, లైక్ చేస్తాం, మంచిగా చెయ్యి, మంచిగా ఉండు. ప్రభుత్వాలు ఉన్నాయని నువ్వు అట్టగోళంగా తిట్టావు అనుకో, మాది వస్తుంది, టైం వస్తుంది, వచ్చింది, ఆల్రెడీ వచ్చేది కాదు, వచ్చింది. అవునన్నా, అప్పుడు మన జగన్ అన్న ఉన్నాడు కదన్నా, 11 సీట్లు జగన్ అన్న ఉన్నాడుగా, ఆయన అన్న చూసి మాట్లాడింది. అంటే పోసాని కృష్ణమురళి కూడా ఈ విధంగా చేసినప్పుడు నా వెనకాల సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు, ఆయన చెప్తానే చేసినాడు ఆయన చెప్పిండు కదా. సో మరి ఈమె కూడా ఎవరైనా స్క్రిప్ట్ ఇచ్చారనుకోవచ్చా ఇట్లా మాట్లాడమని? దాని గురించి అయితే నాకు తెలియదు అన్న, కానీ మన జగన్ అన్న ప్రభుత్వం చూసి అది రెచ్చిపోయింది, మాట్లాడింది, దానికి మేము చుక్కాలు చూపిస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ రోజా అనుకోవచ్చా? రోజా గారి గురించి అంతే అన్న, ఆమె మాట్లాడింది, ఆమెకి చుక్కలు చూపిస్తారు, వేకెన్సీ నిదానం పట్టాలి అంతే, అంతే ముందుంది ముసలి పండుగ. బ్రో హాయ్ బ్రో, మన వైసీపీ హయాంలో శ్రీరెడ్డి ఎంత బూతులు మాట్లాడిందో అందరికీ తెలుసు. సో మరి రీసెంట్ గా అరెస్ట్ అయినట్టు తెలుస్తుంది. సో మరి దాన్ని ఏ విధంగా చూడవచ్చు? శ్రీరెడ్డి కాదన్న ఆమె పేరు, తొడలమ్మ రెడ్డి. శ్రీరెడ్డి అంటావేందన్న నువ్వు, నాకు అర్థం కాదు. మాకు ఆమె బాజాప్తగా వీడియోలో తొడల రెడ్డి అని చెప్పింది, నువ్వు శ్రీరెడ్డి అంటావేందన్న? శ్రీరెడ్డి కాదు ఆమె పేరు, తొడలమ్మ రెడ్డి. ఒక్క నిమిషం అన్న, గతంలో ఈమె ఎన్నెన్ని బూతులు అన్నది పవన్ కళ్యాణ్ అన్నని, లోకేష్ గారిని, అడ్డమైన మాటలు, మమ్మల్ని గీట, యూత్ని గీట, ప్రజలని గీట ఎన్నోసార్లు తిట్టేసింది శ్రీరెడ్డి, తొడలమ్మ రెడ్డి, ఎన్నో మాటలు. అందు గురించే ఈరోజు విచారణకు పిలిచిండ్రు, జైల్లో వేసింటే ఒక 5 సంవత్సరాలు నిజంగా మంచి పని చేసినట్లు అవుతుండే. జైల్లో ఒక 5 సంవత్సరాలు వేస్తే ఎవరితో ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలిసి వస్తుంటుంది. సో రెడ్ బుక్ లో ఈమె పేరు గిట్ట ఉంది అనుకుంటా. రీసెంట్ గా మనకు పోసాని కృష్ణమురళి కూడా అరెస్ట్ అయినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడమని ఇదంతా మాట్లాడమని చెప్పారు. సో మరి ఈమె కూడా ఎవరన్నా ఇట్లా మాట్లాడమని చెప్పి ఉండొచ్చు అనుకోవచ్చా? 100%. ఎవరని చెప్పినారు చెప్పలేము. ఇంకా ఏంటంటే పబ్లిక్ సిటీకి చేసుకోవడానికి ఎమ్మెల్యేలు చెప్పిండ్రా, లేకపోతే జగనన్న చెప్పిండా, లేకపోతే జగనన్న ఎమ్మెల్యేలు చెప్పిండ్రా, ఎవరు చెప్పిండ్రు? పబ్లిక్ సిటీ చేసుకున్నది, కానీ ఈరోజు జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఒక 5 సంవత్సరాలు జైలుకి వెళ్ళొస్తే అమ్మ తొడలన్నీ మంచిగా సాఫ్గా అయిపోయి మంచి ఒక హీరోయిన్ లాగా తయారయ్యి వస్తుంది బయటికి. అయితే ఇప్పటి వరకు పేరుని నాని కావచ్చు, కోడాలి నాని, వీళ్ళందరి కథం అయిపోయింది. సో మరి ఆడవాళ్ళలో చూసుకుంటే శ్రీరెడ్డి, రోజా, నెక్స్ట్ టార్గెట్ రోజా అనుకోవచ్చా? 100% అదైతే నిజంగా. వీళ్ళు అటు శ్రీరెడ్డి ప్లస్ రోజమ్మ సో అక్క చెల్లెల్లాగా ఉంటారు. ఎందుకంటే నాకు అట్లా అనిపిస్తారు వీళ్ళిద్దరు. మాటల విషయంలో వాళ్ళు ఉండే పర్సనాలిటీ వాళ్ళు వేరు. ఇక నెక్స్ట్ అయితే ఉండొచ్చు అనుకుంటున్నా. సో శ్రీరెడ్డిని మాత్రం కంపల్సరీ అన్న, గతంలో ఎన్నెన్నో మాటలు అన్నదన్న, మమ్మల్ని గిట ప్రజల్ని గిట ఆఖరికి తిట్టింది. అట్లాంటి వాళ్ళకు ఎలాంటి శిక్షలు వేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఆడపిల్ల అని కొంతమంది ఏమంటున్నారంటే ఆడపిల్లని జైలుకి పంపిస్తారంటే, ఆమె మాట్లాడిన మాటలు ఎట్లున్నాయన్న, తొడలు చూపిస్తుంది అన్న మా ప్రజలకి? ఇదే అన్న చూపించేది? యూత్ని తిడుతుంది అన్న, యూత్ని నా తొడలు చూస్తారా అంట. ఇదే ఆమె వీడియోలు ఏం మెసేజ్ ఇస్తుందన్న సమాజానికి? ఏమి అడ్డమైన మాటలు. అందు గురించి ఒక 5 సంవత్సరాలు జైల్లో వేస్తే ఏం అనట్లేరు, కొట్టట్లేరు, తిట్టట్లేరు. వీళ్ళు కేసులు పెడుతున్నారు అంతే, లోనికి వెళ్తున్నారు, మళ్ళీ బయటకు వస్తారు. సో లోన ఉంటే తొడలన్నీ సాఫ్గా అయ్యి బుద్ధి తెచ్చుకొని ఎవరితో ఎప్పుడు ఏం మాట్లాడే తెలుస్తుంది. హాయ్ బ్రో. సో ఎప్పటి నుంచో కూడా వైసీపీలో ఉన్న వాళ్ళు ఎంతో నీచమైన మాటలు కానీ ఇవన్నీ కూడా వింటున్నాం. సో శ్రీరెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని చాలా మంది వెయిట్ చేశారు. సో రీసెంట్ గా అయితే తను అరెస్ట్ చేశారని ఒక న్యూస్ అయితే వినిపిస్తుంది. సో మరి అది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? సో ఆమెని అరెస్ట్ చేయటం నాకు నచ్చలేదు బ్రో. ఎందుకు బ్రో? ఆమె వీడియోలు చూసుకుంటా రోజు అదొక, అంటే మార్నింగ్ లేవగానే ఆమె వీడియో చూసుకొని నవ్వుకుంటూ ఉండేవాళ్ళు. ఆమెని అరెస్ట్ చేసేకి ఇప్పుడు ఆమె వీడియోలు కొత్తవి రావట్లేదు. అంటే ఎంటర్టైన్మెంట్ మిస్ అయినా అంటారా? అంతే, ఆమె వీడియోలు చూసుకుంటే కొంచెం ఏదైనా మనకి
ఏదైనా బాధగా ఉన్నా ఆ వీడియోలు ఏదైనా ఆమె తిడితే కొంచెం కామెడీగా అనిపించేది. ఆ వీడియోలు చూసి నవ్వుకునేవాళ్ళం. ఇప్పుడు ఆమె జైలుకి వెళ్ళిపోయింది. తర్వాత అప్లోడ్ మిస్ అవుతున్నాం అంటే బాగా మిస్ అవుతున్నాం. వీడియోలు ఎవరు అప్లోడ్ చేస్తారు, మేము కొత్త కొత్త వీడియోలు ఎప్పుడు చూడాలి. ఆమెను అరెస్ట్ చేసినా కూడా మాకు కామెడీగానే ఉంది. సరే బ్రో, ఒక విషయం, ఇప్పుడు ఆమె చాలా మంది ఎంటర్టైన్మెంట్ కోసం చూసినప్పటికీ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గాను, చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళందరి గురించి కూడా ఎంత పచ్చి బూతులు అంటే మన మాటలో చెప్పుకోలేం. సో ఈ విధంగా మాట్లాడడం కరెక్టే అంటారా? సో ఆమెకి ఏదో మెంటల్గా ఏదో డిస్టర్బ్ అయింది. సో ఇండస్ట్రీలో ఆమెకి ఆఫర్లు లేవని అప్పుడు బట్టలు ఇప్పి కూర్చోవడం అక్కడ అవన్నీ చేసింది కదా. ఆమె ఆ బాధలు అనుభవించలేక ఈ వైసీపీ వాళ్ళు ఏదైనా కరుణిస్తారేమో, నన్ను కూడా జాయిన్ చేసుకుంటారేమో, ఏదో ఒక చిన్నది ఏదైనా ఇస్తే జాబ్ దాంట్లో చేసుకుందామని అనుకుంది. సో వీళ్ళు కూడా ఆమెను మోసం చేశారు. ఫైనల్గా ఇంకా ఎవరు ఆమెకి సపోర్ట్ చేయలేకపోయేకి ఆమె ఏదో చేసుకుని అందరిని తిట్టేసింది మొత్తానికి. సో ఇంకా భరించలేక జైలుకి తీసుకెళ్తే ఏమైనా మారిద్ది అనుకొని జైలుకి తీసుకెళ్ళి ఉంటారు. అంటే ఇప్పుడు శ్రీరెడ్డి పని ఆల్రెడీ ఇప్పుడు విచారణ చేస్తాను, అంత అయిపోతుంది. మరి నెక్స్ట్ టార్గెట్ రోజా అనుకోవచ్చా? ఆ రోజా గారా ఆమె ఏదో మాట్లాడింది బ్రో. ఇప్పుడు వైసీపీ ఓడిపోయింది కదా. సో ఆ ఓడిపోయిన మూమెంట్లో ఆమెకి ఏదో ఏమనిపించిందో మరి, నెక్స్ట్ ఎలక్షన్లో గెలుద్దామని చూస్తుందేమో. సో ఇలా చేస్తే ఇంకా బ్యాడ్ నేమ్ వస్తుంది. కానీ ఆమె నెక్స్ట్ 2029లో మళ్ళీ వాళ్ళని ఇలా గెలిపించి మళ్ళీ వైసీపీ వచ్చిందని నమ్మకంతో ఆమె అలా చేస్తుంది. అన్న హాయ్ అన్న. హాయ్ అన్న. సో ఇప్పుడు వైసీపీ హయాంలో ఎవరెవరైతే మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, చాలామంది కూడా నోటి దురుస్తోని ఇష్టారీతిన చాలామంది మాట్లాడారు. సో అందులో లేడీస్లో చూసుకుంటే రోజా, శ్రీరెడ్డి ఇద్దరు అనమాట. సో వీళ్ళ మీద ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారని చాలామంది వెయిట్ చేశారు. సో రీసెంట్గా శ్రీరెడ్డిని అరెస్ట్ చేశారని కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. సో మరి అది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? అది అరెస్ట్ చేయలేరు ఆమెను. యాక్చువల్లీ 41A నోటీసులు ఇచ్చేసి పంపించేస్తారా, ఎందుకు తిట్టావని చెప్పేసి అంటారంటే ఆమె తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా పిలిస్తే మళ్ళీ మీరు రావాల్సి వస్తుంది అని చెప్పేసి 41A నోటీసులు ఇచ్చేసి పంపించేస్తారు. ఆ తిట్టడానికి కారణం ఏంది? ఎవరైనా ప్రలోభ పెట్టారా, లేకపోతే ఎవరైనా డబ్బులు ఇచ్చారా, ఎందుకు తిట్టాల్సి వచ్చింది, ఎవరైనా అభిమానంతో తిట్టావా అని చెప్పేసి 41A నోటీసులు ఇచ్చి పంపించేస్తారు. అంతే ఆమెను ఏం అరెస్ట్ చేయలేరు. అంటే ఇప్పుడు ప్రభుత్వం విషయానికి వస్తే ఓన్లీ అసభ్యకర పోస్టులు పెట్టారని చెప్పేసి వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం, అరెస్ట్ చేయడం లాంటివి చేశారు. సో ఈమె ఎంత నీచంగా మాట్లాడిందో అందరికీ తెలుసు. మరి ఈమె మీద ఎందుకు అరెస్ట్ చేయడం కానీ ఇలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు అనుకోవచ్చు? యాక్షన్ అనేది ఫర్దర్గా ఉంటుంది. ఏంటంటారు అంటే ఇప్పుడు వాళ్ళ పోలీసు సెక్షన్స్లో ఏమున్నాయో దాన్ని వాటి ఫాలో అవ్వాలి. కానీ ఇప్పుడు తీసుకుపోయి అలా సడన్గా తీసుకుపోయి కొట్టడము అది చేయడం కరెక్ట్ కాదు. పోలీసులు ఏంటంటారంటే ఇప్పుడు 41A 20 పోస్టులు పెట్టడం వల్ల 41A కిందికి వస్తుంది కాబట్టి 41A నోటీసులు ఇచ్చేసి అసలు ఎందుకు తిట్టారో తర్వాత విచారణ చేస్తారు వాళ్ళు. తర్వాత విచారణ చేసి అందులో ఎవరి తప్పు ఉంది, ఎందుకు తిట్టిందో మొన్నగారు పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేసిన తర్వాతనే తెలిసింది. ఆ సజ్జల రామకృష్ణ అనేటైనా ఆయనకు స్క్రిప్ట్ ఇస్తే నేను చదివాను అనేసి. అట్లా కూడా ఏమే ఎవరైనా స్క్రిప్ట్ ఇచ్చారా, లేకపోతే డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టారా, ఏం చేశారని చెప్పేసి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. అది పోలీసులు చేస్తారు. అది మనం వెయిట్ చేయాలి. తర్వాత ఆమె మాట్లాడిన మాటలు కానీ ఇవన్నీ కూడా అందరం విన్నాం. సో అలాంటి వాళ్ళకి ఎట్లాంటి శిక్షలు వేస్తే మళ్ళీ ఇలాంటి వాళ్ళు రాకుండా ఉంటారు? శిక్షలు అంటే ఇక మనం ఏం చెప్పలేము. అది ఏంటంటారంటే అది ఏ శిక్ష కిందకి వర్తిస్తుంది. ఆమె ఇట్లా మాట్లాడడము, అసలు ఇది వాక్ స్వాతంత్రం అనేది అసలు ఎంతవరకు మన పరిధి ఎంతవరకు అనేది అది దాన్ని బట్టేసి మన ఇట్లా మాట్లాడడం వల్ల సభ్య సమాజంలో ఎంతమందికి ఇట్లా ఏంటంటారంటే ఆమె మాట్లాడే మాటలు లేడీస్ కూడా కనీసం అబ్బాయిలు కూడా విన్ని కనీసం ఇట్లా ఫ్యామిలీతోని ఫ్రెండ్స్తో కూడా చూసి వినటంత జుగుత్సాకరంగా మాట్లాడింది ఆమె. సో ఇప్పుడు ఏమైంది అంటారంటే ఆమె ఇంకా చేసింది ఏంటంటారంటే కూటమి ప్రభుత్వం రాగానే చేతులు ఎత్తేసి అందరు నన్ను క్షమించండి అని చెప్పేసి క్షమించి ఒక లెటర్ రిలీజ్ చేసింది. తర్వాత అప్పటి నుంచి కామ్గానే ఉంటుంది. కాకపోతే ఏంటంటారంటే పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఇప్పటిదాకా బెంగళూరులో ఎక్కడ ఉంది ఇచ్చేసి 41A నోటీసులు ఇచ్చి పంపించేశారు ఆమెను. సో తర్వాత ఫర్దర్గా ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేసేసి వాళ్ళు ఏం చేస్తారనేది తర్వాత మనం వెయిట్ చూడాలి.